మరి ఈ మీదున్నోళ్ళకి ఇప్పుడు అంబేద్కర్ అంటే అమ్మ కోపం వస్తుందా రాదా? ఈడేమో కేవలం మేము అంతకున్న ముందున్న రాజ్యాంగంలో బాపరులకు మాత్రమే చదువు ఉండాలా? ఎందుకు చదువు ఉండాలా? చదువు అంటే జ్ఞానం, చదువు అంటే జ్ఞానం. పుస్తకాలు చదివితే ఏమవుతుంది? ప్రశ్నించే తత్వం వస్తుంది, జ్ఞానం వస్తుంది. దీన్ని కేవలం ఈ సామాజిక వర్గాలు ప్రశ్నించకుండా ఉండడం కోసం రెడ్డిలు, రావులు, వెల్మలు, కమ్మలు, బలిజలు, కుమ్మరులు, కమ్మరులు, సాకరులు, మంగళులు, షాలోలు వీళ్ళందరికీ చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. కాకపోతే ఈయన కాకపోతే 4 రోజులు నాయాసుంటాడు మనసుండడు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఆ విషయం. బీసీ సహోదరులకు తెలియదు. ఈ రోజు అత్యధికంగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న దాంట్లో ఆయుధాలుగా ఉన్నవాళ్ళు బీసీ సహోదరులే. అయ్యా, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు పుట్టి విద్య కావాల్సి చెప్పింది మీ బీసీ నాయకుడే మహాత్మా జ్యోతిబా ఫులే. కావాలంటే ఆయన రాసిన గులాంగిరి పుస్తకం చదవండి, ఆయన రాసిన గులాంగిరి పుస్తకం చదవండి. ఇగో ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు ఛత్రపతి సాహు మహారాజ్ బీసీ, పెరియార్ రామస్వామి నాయకర్ గారు బీసీ, నారాయణ గురు బీసీ, ఆ తల్లి సావిత్రిబాయి ఫులే బీసీ. మీకేమీ తెలియదు. అరే మాలామాది వాళ్ళకి 35 మార్కులు వస్తేనే ఉద్యోగం ఇచ్చిర్రు అంబేద్కర్, మనకేమి ఇచ్చిర్రా అంటారు. అరే మాకంటే ఎక్కువ రిజర్వేషన్ మీకే ఇచ్చింది మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఓ నా బీసీ సహోదరులారా, మీరు ఈ దేశంలో రాజకీయ రిజర్వేషన్ కోల్పోయిన కారణం మీరు మతోన్మాదం వైపున్నారు. ఒకవేళ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే ఈ దేశంలో హక్కులని గల్లాటి గుంజుకొని సాధించేవాళ్ళు. అది లేదు మనోళ్లకు. ఆడనేమో క్షవరం చేసేవాడి కడుపులో క్షవరం చేసేవాడే ఉండాలని రాసిండు. కటింగ్ చేసేవాడు కడుపులో కటింగ్ చేసేవాడే ఉండాలన్నాడు. కట్టుకోని కడుపులో కట్టుకోడే ఉండాలన్నాడు. కంసాలోని కడుపులో కంసాలోనే ఉండాలన్నాడు. కమ్మరాయన కడుపులో కమ్మరాయననే ఉండాలన్నాడు. కుమ్మరాయన కడుపులో కుమ్మరాయననే ఉండాలన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఎవడెవడు చదువుకుంటే వాడు అనుకున్న దాన్ని బద్దలు కొట్టి దాని మీద సామ్రాజ్యాన్ని తెచ్చిపెట్టా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇకపోతే అంబేద్కర్ గారు దేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్య. నిర్బంధం అంటే ఏందండి? నిర్బంధించడం అంటే ఏంది? ఇంతమంది చదువుకున్న వాళ్ళకి ఈ మాటకు అర్థం చెప్తలేదా? నిర్బంధం అంటే ఏంది? చెల్లెకి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. గదిలో బంధించడం. చిన్నప్పుడు మనం స్కూల్కి పోతుండే మా స్కూల్కి దొరకబట్టి కాలొకటి చేతులు ఒకటి పట్టుకొని తీసుకుపోయి స్కూల్లో వాడే చదువు నేర్పలేరా? దాన్ని నిర్బంధం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 1000 సంవత్సరాలుగా నా సమాజానికి విద్య కావచ్చో తెలియదు, విద్య నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలియదు, చైతన్యానికి విప్లవానికి దూరంగా నా సమాజాన్ని ఉంచింది కాబట్టి ఆ స్కూల్ అవసరం లేదు మాకు అనుకుంటారు. అందుకనే దొరకబట్టి లోపట్లేసి మరీ చదువు నేర్పుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక పైన ఉన్నోడికి మండదా? మా కింద బానిస బతుకులు బతికే నా కొడుకుని ఇలా చదువుకొని మా మీద ఆఫీసర్ అయి ఉంటే మేము మన కింద గులాంలు అయిపోతున్నాను. అంబేద్కర్ మీద కోపం రాదామా? గిది చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకటే పాయింట్ మాట్లాడుకున్నాం మనం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో చదువు ఎవరు సొత్తు అన్నాడు? బ్రాహ్మణుల సొత్తు. కానీ అంబేద్కర్ ఏం చేసిండు? భారతీయులందరూ సొత్తు అన్నాడు. అంబేద్కర్ భారతీయులందరూ సొత్తు అన్నాడు. ఇక పోతే ఇంకా కొంచెం ముంగటి పోదాం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. మిస్టర్ అంబేద్కర్, హౌ టు క్యాల్కులేట్? నువ్వు ఎట్లా ఈ దేశం యొక్క చైతన్యాన్ని కావచ్చు, ప్రగతిని కావచ్చు, దేంతో కొలమానం చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడిగినప్పుడు మంచిగా వినాలి. ఏ దేశంలోనైతే స్త్రీలు చదువుకొని చైతన్యవంతమై రాజ్యమేలుతారో ఆ దేశమే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకనడం మాట? స్త్రీలు రాజ్యమేలితే, స్త్రీలు ప్రగతి బాటలో నడిస్తే, స్త్రీలు చైతన్యవంతమైతే ఆ దేశం యొక్క కులమానం అన్నిటికంటే గొప్పది అని కేవలం స్త్రీలను ఉద్దేశించి మాత్రమే ఎందుకన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మంచిగా చెప్తా వినండి, నిద్రొచ్చినా ఓర్చుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినా, గౌతమ బుద్ధుడైనా, సంతు రవిదాస్ అయినా, ఆయన పక్కనటువంటి సేవాలాల్ మహారాజ్ అయినా, ఆయన పక్కనటువంటి నా తల్లి రమాబాయి అయినా, సావిత్రిబాయి ఫులే అయినా, ఎవరైనా సరే ఒక గొప్ప యోధుడు కానీ, చక్రవర్తి కానీ, జ్ఞానవంతుడు కానీ పుట్టగానే ఆయనకి మొదటి గురువు ఎవరు? ఆడలు కదా, అమ్మ కదా. ఆ అమ్మ తెలివి పారురాలైతే
వాడు పుట్టబోయేవాడు ప్రగతి బాటలో నడుస్తాడు, పుట్టబోయే స్త్రీ కూడా ప్రగతి బాటలోనే నడుస్తుంది. కాబట్టి స్త్రీలు చైతన్యవంతం కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అవతల ఆయన రాసిన రాజ్యాంగంలో స్త్రీల గురించి ఏం రాసిందో చెప్పరా? కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. సాటుకు సందులలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా మైండ్లో రికార్డ్ చేసుకోండి, మీ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అర్హతి. అంబేద్కర్ ఏమన్నాడు? ఇంట్లో అమ్మ గొప్పదైతే దేశమే గొప్పదవుతుంది అన్నాడు. అవునా కాదా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కానీ ఆయన ఏమంటున్నాడు? కౌమారే పితృ రక్షంతి, ఆడది చిన్న ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా. యవనే భర్త రక్షంతి, ఐశ్వర్యం తర్వాత మొగడు చెక్కు చేతల్లో ఉండాలా. వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసల్ది అయిపోయినాక కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వేచ్ఛనివ్వరాదు, స్వతంత్రాన్ని ఇవ్వరాదు అన్నాడు. మీరేం తెలక దాని చుట్టూ తిరుగుతారు. పొద్దున్న లేచి యాని కానిచ పాపానే జన్మాంతర కృతాన్ని 500 రూపాయలు పెట్టి పోసాని అనగానే పెడతారు కదా. ఆడేమో మిమ్మల్ని వంటింట్లో బంధించమన్నాడు, వాడేమో వీళ్ళని బయటకు తిరగని అన్నాడు, వాడేమో కేవలం వీళ్ళని పిల్లలు కానీ మిషన్ లాగానే సెక్స్ కోసం ఉపయోగించాలనుకున్నాడు. కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? రాజ్యం వెళ్ళే స్త్రీలు కావాలన్నాడు, చదువుకున్న స్త్రీలు కావాలన్నాడు, కంపెనీలు నడిపే స్త్రీలు కావాలన్నాడు, వ్యాపారంలో సీఈఓలుగా ఉండేటువంటి స్త్రీలు కావాలన్నాడు, ఫ్లైట్లు నడిపే స్త్రీలు కావాలన్నాడు. రే స్త్రీ బానిస అయితే నువ్వు మొగడు అని మాట్లాడుతున్నా నా కొడుక, నీకు మొదటి గురువు తల్లిపే, ఆ తల్లి లేకపోతే నువ్వు ఏడికి వచ్చావు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది మనకెవరు నేర్పలే. చెప్తే నాయసుండ్రు వచ్చి నెత్తిని మొత్తుకొని నా నోరంతా పోయేదాకా ఇంటరా అంటే ఒకవేళ విడి నిద్ర పడుతున్నారు, ఒకవేళ పోదామని పోదామా. నలుగురు పిల్లల్ని చంపుకున్నాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని విముక్తి చేయడం కోసం. లెక్కలేని రాత్రులు తిండి లేకుండా గడిపోయిన మా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం. అంబేద్కర్ నువ్వు ఏమన్నా పిచ్చోడువా? అరే నీ భార్య చచ్చిపోయింది, నీ పిల్లలు చచ్చిపోయినారు, ప్రజలు అని చెప్పేసి ఎంత పడుతున్నావు, ఇంత చదువుకున్నావు, నీ అమ్మ ఈ ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు నీకేమైనా పిచ్చ చేసిన ప్రజలని మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు చచ్చిపోయింది నా నలుగురు ప్రజలే కావచ్చు, రేపు పొద్దుగల భారతదేశంలో స్త్రీలు కట్టుకుంటారు, మంచి బట్టలు కట్టుకుంటారు చూసిరా, వాళ్ళందరూ కూడా నా బిడ్డలే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ సమాజం అయితే నా సమాజాన్ని మూతికి ముంతన కట్టి ముట్టికి చీపురు కట్టి తిరిగిందో, సూటు బూటేసుకొని తిరుగుతారు చూడు, ఈ త్యాగం వాళ్ళ కోసం, వాళ్ళందరూ నా బిడ్డలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనని కలలు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బిడ్డలుగా. ఈ ఊళ్ళోకి మాలా మాదిగలను రానియలేనటువంటి ఈ ఊర్లో ఇక్కడ కూర్చొని ఇంత అద్భుతమైనటువంటి కార్పెట్ లో కూర్చొని చీరల కూర్చునే బతుకులామని, మంచి బట్టలు వేసుకొని ఊర్లో తిరిగే బతుకులామని. ఒకసారి మన తాతలను అడగండి, ఒకసారి మన నానమ్మని అడగండి, ఏవే పోసి కొత్త చీర కట్టుకున్నావు లంబడి అని చెప్పి మాట్లాడినరు ఇక్కడ మనుషులు. నీ కొడుకేందే పట్నం పోయి బాగా చదువుకున్నారా, బాగా లావు మాట్లాడుతున్నావు, కడుపుని గడ్డం లేసి పిసుకుతామని చెప్పన్నారు, అన్నారా లేరా? పాత పెద్ద మనుషులకు తెలుసు. ప్రశ్నిస్తే చంపేశారు, ఇప్పటికి చంపుతారు. నిన్నగాక మొన్న 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు మంచిర్యాల ఇద్దరు పట్నంకి వెళ్ళే దోస్తులు, ఎస్సీ పిల్లగాడు బీసీ పిల్లగాడు ఇద్దరు చదువుకొని వచ్చిరట. ఊళ్ళకి వచ్చిన తర్వాత కట్టుకోల దుకాణం దగ్గర మటన్ కొనేటప్పుడు ఏం రే సుధీర్ రాకపోతుంటే, అరే నీ అమ్మ నువ్వు ఒక మాల మాదిగోడి మా కొడుకుని సుధీర్ అంటావు, అరే అని అంటావని చెప్పి చంపేసి వృత్తగా. ఇక్కడేమో కొద్దిమంది గాడి కొడుతుంది, ఏ కులం లేదు, రంజల్ రాజేశ్వర పెద్ద లంగా అడు కులం ఉన్నది, అరే నీ అమ్మ పోరాటం చేస్తున్నావు, నేను బాధ నాకు నొప్పి నాకు, నేను మాట్లాడతా ఖచ్చితంగా నువ్వు మాట్లాడతా ఎందుకుంటా. 2000 నిన్నగాక మొన్న డిసెంబర్ 9వ తారీఖు మంచిర్యాల చంపారు. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని అరే అందుకే చంపేశారు. కానీ మనం చైతన్యం లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం బోధించింది, ఏం బోధిస్తుంది, ఆయన ఏం రాసింది రాజ్యాంగంలో చదువుకోకపోవడం వల్ల, అంబేద్కర్ గారి గురించి ఒక 4 గంటలు కూర్చొని సక్రమంగా వినకపోవడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. పోయేటోళ్ళు పోతున్నారు, అచ్చటోళ్ళు వస్తున్నారు. ఫస్ట్ ఒక బ్యాచ్ లేచిపోయింది ఇరికెళ్ళి. నేను వాళ్ళు రారు కావచ్చు, అచ్చిరు గట్టిగా సపోర్ట్ కూడా వాళ్ళ కోసం. చాలా గమనిస్తా, నేను అన్ని గమనిస్తా, ఎవరెవరు వచ్చిండు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవడెవడు వీడియో రికార్డ్ చేస్తుండు, ఎవడెవడు ఆడ కూర్చొని ఏం వింటున్నాడు. నేనేం తప్పు మాట్లాడ, మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడుతున్న ఒక్క మాట కూడా నా సొంతం కాదు, నేను కేవలం పోస్ట్ మ్యాన్ రాసినటువంటి మహనీయులు ఇద్దరే వాళ్ళే, నేనేం సొంతంగా మాట్లాడతాను.